వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున విజయనగరం ఎంపీ సీట్ను మజ్జి శ్రీనివాస్కి ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారా అంటే అవుననే చెప్పాలి. ఈ రోజున ఈ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం పట్ల అటు బొత్స వర్గం కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉంది. ఎందుకంటే బొత్స మేనల్లుడిగా తను రాజకీయ అరంగేట్రం చేసిన దగ్గర నుంచి కూడా మేనల్లుడిని కూడా తన తరపున రాజకీయాల్లోకి అరంగేట్రం చేయించారు బొత్స. ఆయన చేయబట్టుకునే మధ్య శ్రీనివాసరావును రాజకీయాల్లో నడిపించారు. ఈరోజు బొత్స మేనల్లుడుగానే ఆ స్థాయిలో ఒక పేరు తెచ్చుకున్నారు. ఆయన సొంత పేరును కూడా శ్రీనివాసరావు అన్న పేరును కూడా జనం మర్చిపోయారు అక్కడ విజయనగరంలో. ఆ స్థాయిలో మధ్య శ్రీనివాసరావు బొత్స తరపున ఇన్ని రోజులుగా రాజకీయ కార్యకలాపాలన్నీ చూసుకుంటూ వచ్చారు. ఆయన ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఆయన భార్య ఎంపీగా ఉన్నా, ఆయన మంత్రిగా ఉన్నా బొత్స, అండ్ దెన్ సుదీర్ఘకాలం ఆయన పీసీసీ చీఫ్గా ఉన్నా, బొత్స తరపున అదే స్థాయిలో విజయనగరం రాజకీయాలను మధ్య శ్రీనివాస్ చక్రం తిప్పుతూ వచ్చారు. బొత్స వైసీపీలో చేరి 2019 ఎన్నికల కంటే ముందు 19లో చీపురుపల్లి నుంచి గెలిచారు మొన్న. అండ్ దెన్ వాళ్ళ భార్యకి ఎంపీ టికెట్ అడిగినా బట్ ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టలేదు. బట్ తన తమ్ముడికి గజపతి నగరం అయితే ఇప్పించుకున్నారు బొత్స సత్యనారాయణ. అక్కడి నుంచి అప్పల నరసయ్య కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మొన్నటి బొత్స జగన్ క్యాబినెట్లో ఫస్ట్ నుంచి కూడా మంత్రిగా ఉన్నారు. రెండోసారి కూడా ఆయనకి మంత్రి శాఖ షఫల్ అయింది కానీ బట్ మంత్రివర్గం నుంచి అయితే పక్కన పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. ఇక వచ్చే ఎన్నికల్లో తన కొడుకు సందీప్ చీపురుపల్లి నుంచి పోటీ చేస్తారనే చర్చ ఉంది. ఇక వైజాగ్ ఎంపీగా బొత్స ఝాన్సీ పేరును కూడా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయడం జరిగింది. బొత్సకు విజయనగరంతో పాటు మిగతా శ్రీకాకుళం అండ్ దెన్ వైజాగ్లో ఉన్న ఒక పట్టు దృష్ట్యా ఈరోజు ఈజీ అవుతుంది బొత్స ఝాన్సీ ఈక్వేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారు. అయితే వేరే విజయనగరం దగ్గరికి వచ్చేటప్పటికే ఈరోజు విజయనగరం ఎంపీ సీటు విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి మజ్జి శ్రీనివాసరావు వైపే మొగ్గు చూపుతున్నారు. ఈరోజు మజ్జి శ్రీనుకు అండ్ దెన్ బొత్సకు సత్సంబంధాలు అయితే లేవు. అనేక రకాలుగా తన మేనల్లుడు ఆయన మీదే వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సో ఏదైతే చీపురుపల్లి మున్సిపాలిటీ కార్పొరేషన్ విషయంలో కూడా ఈ రోజున మజ్జి శ్రీనివాస్ మాటే చెల్లిన పరిస్థితి పార్టీ అధిష్టానం దగ్గర. సో అలాంటి సందర్భాల్లో బొత్స వర్గం వర్సెస్ మజ్జి శ్రీని వర్గం అన్నట్టుగా అక్కడ విజయనగరంలో పరిస్థితులు తయారయ్యాయి. ఈరోజు చూసినట్లయితే నెల్లిమర ఎమ్మెల్యేతో వియ్యం అందుకున్నారు మజ్జి శ్రీను. అటు నెల్లిమర ఎమ్మెల్యేతో ఇటు కోలగట్ల వీరభద్రస్వామితో బొత్స వ్యతిరేకులందరినీ కూడా తనకు అనుకూలంగా మజ్జి శ్రీను మార్చుకోగలిగారు. సో ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఒక ఆధిపత్య పోరు అయితే స్టార్ట్ అయింది. గతంలో ఉన్న సానుకూల సంబంధాలు తన మేనల్లుడితో అయితే బొత్సకు లేవు. అదే సమయంలో మజ్జి శ్రీను పార్టీ అధిష్టానానికి కూడా బొత్స కంటే చాలా క్లోజ్గా కూడా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున అతనికి ఎక్కడి నుంచి టికెట్ ఇస్తారనే చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలోనే ఈ రోజున విజయనగరం ఎంపీ టికెట్ మజ్జి శ్రీనికి ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారని కూడా అంటున్నారు. అయితే ఈ విషయంలో బొత్స ఎక్కడ ఆయన కన్సెంట్లోకి కూడా తీసుకోలేదని కొన్ని విమర్శలు ఉన్నాయి. ఈ విషయం మీద కూడా బొత్స అసంతృప్తితో ఉన్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఆయన భార్యని కన్విన్స్ చేసే క్రమంలోనే ఆయన భార్యకు వైజాగ్ ఎంపీ టికెట్ ఇచ్చారని ఇంకొక వాదన కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ విజయనగరం ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారు వైసీపీ వైపు నుంచి. సో ఈరోజు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన మారుస్తూ ఆ ప్లేస్లో మజ్జి శ్రీనివాసరావుని తెర మీదకు తీసుకురావడం మాత్రం ఈ రోజున బెల్లాన వర్గం జీర్ణించుకోలేకపోతుంది. మరి ఆయనకి ఎక్కడైనా ఎమ్మెల్యేగా అయినా ఇంకో చోట ఆయనకి అకామిడేట్ చేస్తారా అంటే ఆ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. అందుకే ఈరోజు బెల్లాన చంద్రశేఖర్ పార్టీ మీద పార్టీ అధిష్టానం మీద చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం ఉంది. పార్టీని వీడేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారని ప్రచారం ఉంది. సో ఆయన ఎలాగైనా హోల్డ్ చేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మజ్జి శ్రీనివాసరావు లాంటి వాళ్ళతో పంపించి ఆయనతో ఒక సయోధ్య కూడా కుదిర్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు సిట్టింగ్ ఎంపీగా ఉన్న తన్ను, గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తన్ను పూర్తి స్థాయిలో మజ్జి శ్రీనివాస్ కోసం పక్కన పెడతాన్ని మాత్రం బెల్లాన ఓర్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే బొత్స లాంటి వాళ్ళతో ఆయన చర్చలు కూడా జరిపారనే కొన్ని లీక్లు అయితే వస్తున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మజ్జి శ్రీనివాసరావుకు ఎంతవరకు బొత్స ఆయనకు విజయనగరం టికెట్ ఇస్తే ఎంతవరకు తన మేనల్లుడికి బొత్స సహకరించే అవకాశం ఉంది అనేది ఒక చర్చ. ఎందుకంటే అటు వైజాగ్లో తన భార్య పోటీ చేస్తుంది కాబట్టి అక్కడ కూడా ఆయన ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి మజ్జి శ్రీనివాసరావుకి ఏ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ ఇచ్చారనేది అయితే చాలామందికి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థంగా మారింది. మరి ఈ సిచ్యువేషన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు, మరి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బెల్లాన ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉందనేది మనం చూడాలి.